పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, చక్కగా బెడ్షీట్ మనం ఒకసారి వేస్తే అది మళ్ళీ మనం బలవంతంగా లాగితే తప్పించి రాకుండా ఎట్లా వేయాలి అనేది ఈరోజు వీడియో అండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మీకు. అలాగే చాలా తొందరగా క్విక్గా కూడా మీరు అలా వేసుకోవచ్చు. ఏంటి అనేది చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతకీ నేను మీకు చూపించబోయే ఇది ఈ టిప్ అనే చెప్తారులేండి. ఇలా బెడ్షీట్ని వేయడం నేను ఎక్కడ చూశాను అంటే, మా సంజుకి నేషనల్స్కి బెల్గాం వెళ్తే ఒకసారి అక్కడ హోటల్లో వాళ్ళు ఉంటారు కదా, రూమ్ క్లీనింగ్ వాళ్ళు చక్కగా వచ్చారు, చకాచక్ 5 నిమిషాల్లో బెడ్షీట్ వేశారు, బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ చూస్తే అది మళ్ళీ మనకి ఎంత స్టిఫ్గా దానికి ఉండిపోతుందంటే, అట్లా వేస్తే మనం ఎన్నిసార్లు ఎక్కినా దిగినా తొక్కినా అది ఊడదన్నమాట. ఊరికే పక్కన నలిగిపోవడం అట్లా అయిపోతుంది కదా. అట్లా అవ్వకుండా చాలా అంటే చాలా బాగుంది. నాకు అక్కడ రిజిస్టర్ అయిపోయింది అనమాట అది. ఇంకా చక్కగా వచ్చిన దగ్గర నుంచి నేనైతే అలాగే వేసుకుంటున్నాను. మరి చూసేద్దామా ఇంతకీ ఏంటి, ఎలా వేయాలి ఏంటనేది. ముందైతే చక్కగా మనం బెడ్రూమ్కి మార్నింగ్ లేవంగానే కిటికీ తలుపులు అవి తీసేసాం అనుకోండి, న్యాచురల్ వెలుతురు అనేది బయట నుంచి వస్తుంది. ఇది మా అబ్బాయి గారి గిటార్ అనమాట. రోజు దీన్ని చూసుకోవడం, దుమ్ము దులపడం, పెట్టడం. ఇంకా గాలి వస్తూ ఉంటుంది ఇటు నుంచి. చిన్న చెట్టు ఉంది కదా మాకు పార్క్లో. మా సీతాఫలం చెట్టు చూడండి, పై దాకా వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకొక 1 ఇయర్ ఆగితే ఇటు బెడ్రూమ్లోంచి ఇలా కోసుకుని తినొచ్చేమో. ఇది యాక్చువల్గా మార్నింగ్ నేను లేవంగానే జస్ట్ బెడ్షీట్స్ మడత పెట్టేశాను. లేచిన తర్వాత అట్లా ఉంది చూడండి. ఆల్మోస్ట్ నేను ఇది వేసి 8 రోజుల పైన అవుతుంది. సో ఇప్పుడు ఇలా చెక్కు చెదరకుండా వేయాలి అంటే చూసేద్దాం మనం ఏంటి ఇంతకీ అని చెప్పి. చూసారా, తీయడానికి కూడా నేను ఇది యాక్చువల్గా మెమరీ ఫోమ్ మ్యాట్రస్ అనమాట. కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పి నాకైతే అసలు ఆ టిప్పు సూపర్ బాగా నచ్చింది. ఇది రోజు ఇట్లా తీసేయాలంటే చాలా కష్టం, అయ్యే పని కాదనమాట. బరువు ఉంటుంది బాగా, మనకి ఈజీగా అసలు లేవదు. చక్కగా మనం ఎప్పుడు బెడ్షీట్ చేంజ్ చేసుకున్నా కానీ అందరూ చేసే పని అనుకోండి. ముందు ఫ్యాన్ క్లీన్ చేసుకుంటాము, తర్వాత పరుపుకి ఏదైనా దుమ్ము ఉంటే అంత దులిపేసుకుని నీట్గా అప్పుడు మనం బెడ్షీట్ చేంజ్ చేసుకుంటాం కదా. సో మొత్తం మనం దులపడం సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ముందు బెడ్షీట్ని 4 వైపులా సమానంగా పరిచేసుకోవాలి. పరిచిన తర్వాత ఈ కార్నర్స్ని ఇట్లా ముడేసుకోవాలన్నమాట. అంటే ఈ ముడి కార్నర్కి వచ్చేటట్టు వేసుకోవాలి. అట్లా 4 వైపులా వేసేసుకోవాలి. ఇది ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏంటంటే, ఇది ఇలా కార్నర్లోకి వచ్చేటట్టు చూసుకుని ఇది తీసుకుని అప్పుడు ముడేసేసుకుంటే ఏంటంటే అది కరెక్ట్గా అక్కడ కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 4 వైపులా ఇట్లా వేసుకుందాం. ముందు ఏం చూస్తున్నారే, అక్కడ ఏముంది? డిజ్జులు ఏముంది? బర్డ్ వచ్చిందా? క్యాండీ ఏముంది అక్కడ? కాకి ఉందా? కాకి కనిపిస్తుందా? సరే దిగండి. ఈ దుప్పటి తీసుకుంది దాదాపు మేము ఇంట్లోకి వచ్చిన సంవత్సరం అనమాట తీసుకుంది. ఇంకా ఇట్లా ముడతలన్నీ సరి చేసేసుకుని ఫస్ట్ ఇటు బ్యాక్ సైడ్యే సరి చేసుకోవాలి. సరి చేసుకుని అంటే మనము మళ్ళీ మ్యాట్రిస్ని అటు తోసేస్తాం కదా. సో అందుకని చెప్పి ముందు అటు సైడ్ అంతా సెట్ చేసుకోవాలి ప్రాపర్గా. సెట్ చేసుకుని అట్లా బ్యాక్ అనేసిన తర్వాత ఇంకేమన్నా ముడతలు ఉంటే ఒకసారి ఇట్లా లాగేసుకుంటే ఏంటంటే ఇంకా అసలు చెక్కు చెదరదు అనమాట.
ఇంకా మొత్తం ఇలా మనం సైడ్స్ అంతా కూడా గ్యాప్ ఉంటే సరే అండి. కొంతమందిది ఏంటంటే పొరుపు మరీ అసలు గ్యాప్ లేకుండా ఉంటుంది. అలా గ్యాప్ లేకపోతే కనుక మనం పెద్ద స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ తోటి కొంచెం ఇట్లా అనేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత చక్కగా అయిపోయిందో. తొందరగా అయిపోతుంది పని. ప్లస్ మనకేంటంటే ఇంకా రోజు జస్ట్ పైనుంచి ఇట్లా దేనితోనైనా వేరే క్లాత్ తోటి డస్టింగ్ చేసేసుకుంటే ఇంకా నీట్గా అలాగే ఉంటుంది. చూసారా చక్కగా 5 నిమిషాలు పడుతుందండి. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే మీకు మెచ్చుకుంటారు అంతే. ఇంకొకటి వేరేలాగా వేద్దాము. అంటే కొన్నిసార్లు ఏంటంటే బెడ్షీటు పెద్దగా ఉంటే తప్పించి ఇట్లా ముళ్ళేయడానికి కుదరదు. సో అలాంటప్పుడు ఏం చేయాలనేది చూద్దాం. యాక్చువల్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఒక రకంగా సంజన కూడా పని నేర్చుకుంటుంది. ఎన్నిసార్లు చూడమన్నా చూడదన్నమాట. బెడ్షీట్ అమ్మ నువ్వు ఎట్లా వేస్తావు, నాకు రాదు, వేసుకోమన్నావు అనుకోండి ఎప్పుడైనా రూమ్లో, నాకు రాదమ్మా, నాకు అవ్వదు, అది అట్లాగే తిట్టిపోతుంది ఇట్లాగే తట్టిపోతుంది, నాకు రాదంటది. అందుకని చెప్పి సంజన కూడా చూస్తుంది అని చెప్పి లైవ్లో ఉందన్నమాట. అంతేనా అంటుంది ఇప్పుడు వెనకమాల నుంచి. సో అంతే ఏంటో ఈసారి వేస్తుందో లేదో చూద్దాము. ఇదైతే సంజన బెడ్. యాక్చువల్గా చూపించడానికి కూడా రీజన్ ఏంటంటే పిల్లలందరూ ఇంట్లోనే లాక్డౌను, మనకి ఆన్లైన్ క్లాసులు, ఈ హడావుడి. నాకు తెలిసి అయితే 90% పిల్లలు బెడ్ మీద నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటారు. అంటే ఆన్లైన్ క్లాసులు వినడం కానివ్వండి, ఇంకా కూర్చొని ఆడుకోవడం కానివ్వండి, ఇంకా అన్నీ ఇక్కడే జరుగుతుండొచ్చు. ఎందుకంటే ఎండలు ఉన్నాయి. చక్కగా ఏసీలు వేసుకుని కూర్చొని మా ఇంట్లో జరిగేదే నేను చెప్తున్నాను. అంటే ఏసీ వేసుకోదు కానీ సంజన అన్నీ ఇక్కడే జరుగుతాయి. అది మాత్రం కరెక్టే చెప్పాను నేను. ఎందుకంటే తనకి ఏసీ అంత ఇంపార్టెంట్ కాదు, ఏసీ ఏది కానీ అది జనరల్గా చెప్పాను నేను. అవి జరిగే పనులు అని చెప్తున్నా. అందుకని చెప్పి ఇక తల్లుల పరిస్థితి ఏంటో ఆలోచించండి. పద్దాకి వీళ్ళు చూస్తుంటేనేమో మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అట్లా చెత్తగా ఉంటే పద్దాకా సరి చేయలేము. సో అందుకోసమని ఇప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియో. ఇప్పుడు అటు సైడ్ కార్నర్స్ అన్నీ మనకి క్లోజ్ ఉన్నాయి అనుకోండి, పిల్లలు ఏంటంటే ఏదన్నా వలకపోసుకుంటారు, ఏదో ఒకటి పడుతూ ఉంటే కనుక మనం ఇట్లా అనేసుకుని మళ్ళీ ఇటు సైడ్ అంతా దోపేసుకోవచ్చు. అలా కూడా ఈజీగా ఉంటుంది. ఇది దుప్పటి లెంత్ లేనప్పుడు అంటే 4 వైపులా మనకి ముడేయడానికి సరిపోదు కదా, అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇటువైపు కార్నర్స్ మట్టుకి ముడేసుకోవాలి. అంటే ఒక సైడ్ కార్నర్లో, బ్యాక్ సైడ్ కార్నర్స్. సో అట్లా ఒక సైడ్ కాదండి, తలవైపు కార్నర్స్. సంజనాకు వచ్చిన డౌటే మళ్ళీ మీకు కూడా వస్తుందేమో. ఇంకా అటు సైడ్ ముందుకు లాగి చక్కగా 2-3 వేసేసుకున్నాం కదా. వేసిన తర్వాత కొంచెం సరి చేసేసుకుని ఇట్లా ఇది మొత్తం అటుకి పుష్ చేయాలి బ్యాక్కి. అయిపోయిన తర్వాత కొంచెం లూజ్ ఏదన్నా ఉంటే కనుక మనం అడ్జస్ట్ చేసుకుని ఇది చక్కగా దీనికి కింద వైపు తేలిగ్గా ఉన్న పరుపులు అయితే ఇబ్బంది ఉండదండి. కొంచెం కిందకి పరుపులు వేపి తోసేసుకోవచ్చు. బరువు ఉన్న పరుపులు అయితేనే ప్రాబ్లం. ఇంకేదన్నా బ్యాలెన్స్ ఉంటే ఇటు సైడ్ లెంత్ మనం చక్కగా కిందకి దోపేసుకోవాలి. ఈ కిందకి దోపేటప్పుడు ఏంటంటే కొన్ని ఇట్లా కార్నర్స్ షార్ప్గా ఉంటాయి బెడ్స్వి. అలా ఉన్నప్పుడు ఒక స్కేల్ ఉంటుంది కదండి, చెక్క స్కేల్ పెట్టేసుకుంటే దాంతో మనం ఇలా ఈజీగా లోపలికి పెట్టేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ కార్నర్స్లో లెంత్ ఉంది కదా, దీన్ని ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే ఇట్లా అనుకుని ఇదిగోండి మడత చూసారా, ఇట్లా అనుకుని లోపలికి పెట్టేసామనుకోండి అసలు బయటికి రాదు ఎక్స్ట్రా. చూడండి చక్క సింపుల్గా నీట్గా అట్లా వేసేయచ్చు. ఏంటంటే పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేపిస్తూ ఉండాలి అనేది నాకు సంజనాన్ని చూసి అర్థమైంది. సో ఇప్పుడు కొంచెం 1-2 సార్లు దగ్గరుండి వేయించామనుకోండి వాళ్ళది వాళ్ళే చేసుకుంటారు. ఇంకా
వీడియో అయితే చూసేసారు కదా. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఈ బెడ్షీట్ని ఇట్లా వేయడం నేను ఎక్కడ చూశాను అనేది క్వశ్చన్ అండి. వీడియోలోనే ఉంది ఆన్సరు. సో మరి కామెంట్ చేయండి, అలాగే సీడ్స్ గివేవేలో పాల్గొనండి. అయితే కామెంట్ ఈరోజు వీడియో కింద మాత్రమే చేయండి. ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైతే సునీత సోమ్డేకర్కి ఒక సెపరేట్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి కామెంట్ చేస్తున్నారు కొంతమంది. అవి ఏవి కూడా నేను నోట్ చేసుకోనండి, మరీ చెప్తున్నాను, నోట్ చేసుకోను. దీని కింద మాత్రమే నోట్ చేసుకుంటాను, ఎందుకంటే అన్ని చోట్ల అనేది పాసిబుల్ కాదు. సో మీరు ఇక్కడ ఈ వీడియో కింద మాత్రమే కామెంట్ చేయండి. అది కూడా సన్ ఆఫో, వైఫ్ ఆఫో, లేదు అంటే డాటర్ ఆఫో, ఏదైతే అది మీరు పూర్తి నేమ్ తోటి కామెంట్ చేయండి. నాకు ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం, మాస్క్ని మర్చిపోకుండా ధరించి సేఫ్గా ఉందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.